Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు శ్రీ రెహమాన్ సైరాబాను దంపతులు విడాకులు తీసుకున్న నేపథ్యంలో ఈ వీడియో చేస్తున్నాను. ఇది వారి వ్యక్తిగత విషయం కావున వారి గురించి మాట్లాడటం సంస్కారం కాదు గాని 3 దశాబ్దాల వైవాహిక జీవితం అనంతరం విడాకులు తీసుకోవటం ఆశ్చర్యమే కాదు, భారతీయ వివాహ వ్యవస్థ బీటలు వారుతుందని ఆందోళన కలిగిస్తుంది. దీన్ని నేను ఒక సామాజిక అంశంగా పరిగణిస్తున్నాను. అందుకే అందరికీ ఉపయోగపడే విధంగా విడాకుల రహస్యం గురించి జ్యోతిష్యం కోణంలో సంక్షిప్తంగా విశ్లేషణ చేయదలిచాను. పరిమాణంలో ఎక్కువ తక్కువలు ఉండవచ్చునేమో గాని భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనివార్యం. ఆ మాటకు వస్తే బాగా దగ్గరగా ఉండే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యైనా అంతో ఇంతో పొరపచ్చాలు రావటం సర్వసాధారణ విషయం. సృష్టి పరిణామం వేగవంతమైందని, తత్కారణంగా ఊహించిన మార్పులు జీవితాలలో శరవేగంతో దూసుకు వస్తున్నాయనే వాస్తవం అందరూ గుర్తించి సర్వకాల సర్వ అవస్థలయందు ఏ సంఘటనకైనా వెంటనే రియాక్ట్ అవటం అనే బలహీనతను అధిగమించి నిబ్బరంగా ఉండటం ముందుగా అలవర్చుకోవాలి. అహం, అసహనం, బాధ్యతారాహిత్యం, జీవితం ఎల్లవేళలా ఫీల్ గుడ్ మూవీలా ఉండాలని ఆశించటం, అవతలి వ్యక్తుల కోణం నుండి ఆలోచించటం మానేసి 24 గంటలు తన కోణం నుండే ఆలోచించటం అనేవి విడాకులకు ప్రధానమైన సారూప్య కారణాలు. ఇప్పుడు ఒకసారి ఈ రాశి చక్రం పరిశీలించండి. లగ్నం మన గురించి తెలియజేస్తుంది. లగ్నం నుండి సప్తమ భావంలో సమాజం ఉంది. జీవిత భాగస్వామి ఎవరికైనా సప్తమ భావంలో ఉన్న సమాజం నుండే వస్తుంది కావున 7వ భావాన్ని కళత్ర భావం అని కూడా అంటారు. నిజం చెప్పాలంటే మీలా మీ ఒక్కరే ఉంటారు, నాలా నేను ఒక్కడనే ఉంటాను. 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా మనలా సేమ్ టు సేమ్ ఉండే వ్యక్తులు ఉండటం అసంభవం. గ్రహ గమనాలు కాలం ఆగేవి కావు. అందువలన ఈ భూమి మీద ఏ ఇద్దరి జీవితం ఒకేలా ఉండదు. అభిరుచులు, ఆలోచనలు, ప్రవర్తనలు ఎవరికి వారే విభిన్నంగా ఉంటారు. దీన్ని బట్టి అందరూ నికరంగా అర్థం చేసుకోవలసిన విషయం ఏమంటే, రిలేషన్ అనే పదానికి రియల్ అర్థం మనది కాని అలవాట్లను, అభిరుచులను, ప్రవర్తనలను యథాతథంగా ఆమోదించి సర్దుబాటు చేసుకోవటమే. మరొక ముఖ్య విషయం ఏమంటే, 100 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు, అవకాశాలతో పోల్చుకుంటే ఈనాడు అందరికీ అవకాశాలు పుష్కలంగా పెరిగాయి. ఖండాంతర దేశాంతర ప్రయాణాలు, భిన్న సంస్కృతుల పరిచయం, మెరుగైన ఆర్థిక పరిస్థితులు, సామాజిక స్వరూపమే పూర్తిగా మారిపోయింది. తత్కారణంగా ఆలోచన విధానంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నైతికత, మానవతలను స్వార్థం, దురాశ, లోభగుణం, మోసం, దగ మింగేస్తున్నాయి. ఏ కాలంలోనైనా అవసరాలు, అవకాశాలే వ్యవస్థను, విలువలను శాసిస్తాయి. అయితే సాంకేతికంగా, భౌగోళికంగా ఎన్ని మార్పులు వచ్చినా ఏ కాలంలోనైనా పటిష్టమైన వివాహ వ్యవస్థ ఆరోగ్యకరమైన సమాజానికి ఆలంబన అనే విషయం యుగాంతం వరకు వర్తించే మౌలిక సూత్రం. వివాహ బంధం ద్వారా అభివృద్ధి చెందే కుటుంబ వ్యవస్థలో జన్మించిన శిశువుల పెంపకం సవ్యంగా, బాధ్యతాయుతంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. మనిషి ఒంటరిగా చేసుకోగలిగిన పనులు బాత్రూంకు వెళ్లటం తప్ప మరేమీ లేవు. సంఘ జీవితం అంటేనే సంఘటితంగా జీవించటం. వివాహం విచ్ఛిన్నం చేసుకున్న వ్యక్తి ఒంటరిగా ఎలా ఉండగలడు? వార్ధక్యం అనే మహమ్మారి పొంచి ఉందని అందరి సినిమాలకు అదే క్లైమాక్స్ అనే విషయం మర్చిపోతే ఎలా? రెండో పెళ్లి చేసుకున్నా, ఎవరితోనైనా సహజీవనం చేసినా అది కూడా రిలేషనే కదా. అంటే అక్కడ కూడా మనది కాని వ్యక్తిత్వంతో ఊరేగటమేగా. పైగా ఆత్మీయత, అనుబంధం అనేవి ఎలా వస్తాయి? హితులారా, నేనేమంటున్నానంటే మనుషుల మధ్య ఏ సంబంధమైనా ఇచ్చిపుచ్చుకున్నంత కాలమే.
దీర్ఘకాలం కొనసాగే సంబంధాలు అనుబంధాలుగా మారతాయి. ఆత్మీయత, అనుబంధం అనేవి పాత వల్లనే సాధ్యమవుతాయి. కొత్త సంబంధంలో అవసరం మాత్రమే ఉంటుంది. వివాహ బంధం కూడా ఒకనాడు కొత్త సంబంధమే కదా అని మీరు అనవచ్చును. అందుకే దీర్ఘకాలం కొనసాగాలని, క్లైమాక్స్ అంటే వార్ధక్యం వరకు ఆ బంధం ఉండాలని అంటున్నాను. ధనవంతులకైనా, సెలబ్రిటీలకైనా, మధ్యతరగతి, దిగువ తరగతి వారికైనా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. సర్దుబాటు అనేది కుటుంబ సామాజిక జీవితంలో అనివార్యం. మన విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాల స్థాయి నుండే సర్దుబాటు అనేది సిలబస్గా చేర్చాలి. పిల్లలున్న వారికి విడాకులు లేవు అని ఇండియన్ పీనల్ కోడ్లో చట్ట సవరణ చేయాలి. మరికొన్ని నిజాలు మాట్లాడుకుందాము. సంబంధాలు బంధువుల ద్వారా వెతికినా, ప్రపోజ్ చేసి ప్రేమ సంబంధాలు వెతుక్కున్నా, మ్యాట్రిమోనీ సంస్థల్లో రిజిస్టర్ చేసుకున్నా, జీవిత భాగస్వామి ఎన్నికలో ఆప్షన్స్ పరిమితమని, 100% మీకు నచ్చిన విధంగా జీవిత భాగస్వామి దొరికే అవకాశం అసాధ్యం అనే వాస్తవం ప్రతి ఒక్కరూ జీర్ణించుకోవాలి. ఎంపిక ప్రక్రియలో కంటికి కనిపించని అవాంతరం మరొకటుంది. అసలు మీకు నచ్చిన వారు మిమ్మల్ని నచ్చుకోవాలని ఏముంది? మీకున్నట్లే అవతల వారికి ఎన్నో కొలమానాలు, కోరికలు ఉంటాయి. అందుకే జీవిత భాగస్వామి ఎంపిక అంటూ పెద్దగా ఏమీ ఉండదు. ఒకరికి ఒకరు లభ్యమవుతారు, అంతే. ఈ వాస్తవాన్ని ఈ వీడియో చూస్తున్న వారు విధిగా జీర్ణం చేసుకోవాలి. ఒకవేళ ఒక మంచి ప్రొడక్ట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా, అంటే ఒకరి కోసం ఒకరు పుట్టారు అన్నట్లుగా మీకు అమ్మాయి దొరికింది లేదా అబ్బాయి దొరికాడు అనుకుందాం. పెళ్ళయిన 4 ఏళ్ల వరకు మీరు పండగ చేసుకున్నా ఇక ఆ తర్వాత భేదాభిప్రాయాలు తలెత్తకుండా ఉండటం అసాధ్యం. ఎందుకంటే ఇంతకు ముందే చాలా వివరంగా చెప్పినట్లు మార్పులు చాలా వస్తాయి. అవి కూడా వేగవంతంగా దూసుకొస్తాయి. ఉదాహరణకు, కొన్ని సంవత్సరాలు గడిచిన దాంపత్యంలో తొలినాళ్లలో ఉన్న శారీరక ఆకర్షణ తగ్గుతుంది. సరే, స్థూలకాయం రాకుండా శరీరాన్ని పొందికగా ఉంచుకుని ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని ఆకర్షణ నిలుపుకున్న, కాన్పులు, పిల్లల బాధ్యతలు, ఉద్యోగాల కారణంగా వలసలు ఇత్యాది ప్రాధాన్యతల వలన కూడా మార్పులు అనివార్యం. వీటన్నిటి మాట అలా ఉంచితే చిన్నదైన మనిషి జీవితంలో 1 దశాబ్దం అనేది పెద్ద కాలం. జీవిత భాగస్వామి తొలినాళ్లలో అప్పటి మానసిక పరిస్థితికి అనుగుణంగా ఒకరికి ఒకరు నచ్చినా కాలక్రమంలో ఇద్దరిలోనూ పరిణితి ఒకే రకంగా కొనసాగదు. పరిణితిలో గల వ్యత్యాసం కారణంగా భార్యాభర్తలలో ఒకరికి ఎంతో ప్రయారిటీగా కనిపించిన విషయం మరొకరికి అల్పంగా తోచవచ్చును. నువ్వు మారిపోయావు అని ఒకరినొకరు నిందించుకోవటం వలన ప్రయోజనం ఉండదు. ఏ ఇద్దరిలోనూ పరిణితి సమవేగంగా ఉండదు. వారి వారి విద్యార్హతలు, చేసే ఉద్యోగాలు, చదివే పుస్తకాలు, పరిచయాలు, ఉండే పరిసరాలు, ఒకరి బిజీ మరొకరు ఖాళీగా ఉండటం, అభిరుచులు, జన్మ సంస్కారం ఇత్యాది అంశాల కారణంగా ఖచ్చితంగా ఇరువురి మధ్య పరిణితిలో హెచ్చుతగ్గులు అనివార్యం. అయితే భార్యాభర్తలలో అధికంగా పరిణితి సాధించిన వారు, అది భర్త కావచ్చు లేదా భార్య కావచ్చు, భాగస్వామి విషయంలో సానుభూతితో సంయమనంగా వ్యవహరించి అదనంగా బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. భార్యాభర్తలు ఒకరికొకరు ఉపయోగం అనే నిజాన్ని అర్థం చేసుకుని సదరు వ్యక్తి వలన కొన్ని భరించవలసి వస్తే సర్దుబాటు చేసుకుని జీవనయాత్ర కొనసాగించాలి. బ్రేకప్స్ అనేవి స్నేహానికి, ప్రేమలకు సూటైనట్లు వివాహ బంధాలకు సూటు కావు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే మాటలో వాస్తవం ఉంది. చాలామంది మనసులో అనుకోవచ్చు, కొంతమంది బాహాటంగా వ్యక్తం చేయవచ్చు, ఈ వ్యక్తిని వివాహం చేసుకోకుండా అప్పట్లో మరొక వ్యక్తిని చేసుకుని ఉంటే బ్రతుకు బెటర్గా ఉండేది కదా అని అనిపించవచ్చును. సినిమాల్లో కమెడియన్ భార్యాభర్తల మధ్య సంభాషణ కూడా మీరు చూసి ఉంటారు. అది కామెడీగా అనుకోవటమే గాని రహస్యం అది కాదు. మీరు ఎవరిని చేసుకున్నా కాలంతో వచ్చే పరిణామం కామన్. పరిణితిలో వ్యత్యాసం, పరిస్థితుల్లో వ్యత్యాసాలే భార్యాభర్తల వివాదాల వెనుక ఉన్న అసలు రహస్యం.
వివాహ కాలం నాటి వధూవరుల పరిణితి స్థిరంగా అలాగే ఉండటం అనేది జరిగే విషయం కాదు. మీరు ఎవరిని చేసుకున్నా ఒకేలా ఉంటుంది. కావున ఇకనైనా వివాహ బంధాన్ని గౌరవించండి, కట్టుబడి ఉండండి. సమాజాన్ని ఉద్ధరించటానికి కాదు సుమా, మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకోవటానికే ఈ రహస్యం. మీ జీవన ప్రయాణం సంతోషంగా సాగాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.